ఫ్రెండ్స్, మీరు డిగ్రీ జాయిన్ అవ్వబోతున్నారా? ఒక్క నిమిషం ఆలోచించండి. ఒక్కసారి ఈ వీడియో చూడండి. మీరు డిగ్రీ ఎందుకు జాయిన్ అవుతున్నారో, ఏ డిగ్రీ జాయిన్ అవుతున్నారో మీకు క్లారిటీ అనేది వస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం రాష్ట్రంలో అంటే తెలుగు రాష్ట్రాల్లో దొరుకుతున్నటువంటి ప్రతి డిగ్రీ కూడా పనికి మారినటువంటి డిగ్రీగా మారిపోయింది. ఒక బీకామ్ కానీ, ఒక బిఏ కానీ, ఒక బిఎస్సి కానీ 3 ఇయర్స్ చదివిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత జాబ్ మార్కెట్ చూసినట్లయితే నిల్ అనేది ఉంది. శాలరీ అనేది 30,000 రూపాయల జాబ్ పొందడం చాలా చాలా కష్టంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు టైం వేస్ట్ చేసి 3 సంవత్సరాల పాటు టైం వేస్ట్ చేసి సాధారణ డిగ్రీలు అంటే బీకామ్, బిఏ, బిఎస్సీలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈ వీడియోలో మీకు ఒక అద్భుతమైనటువంటి 2 డిగ్రీల గురించి నేను ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అండ్ దట్టు ఈ వీడియోలో మీకు ఒకే ఒక డిగ్రీకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఈ డిగ్రీ ఏదైతే చెప్తున్నానో మీరు కనుక 2025లో దీంట్లో జాయిన్ అయినట్లయితే మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి బయటకు వచ్చిన తర్వాత 100% మీకు జాబ్ గ్యారంటీ అయితే ఉంటుంది. మినిమం శాలరీ యాజ్ ఏ ఫ్రెషర్ మీకు 40,000 రూపాయలు అనేది ఉంటుంది. ఇది నా గ్యారంటీ. సో ఇప్పటికే నేను నాజ్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ పేరు మీద కెరీర్ రిలేటెడ్ నెంబర్ ఆఫ్ వీడియోస్ని అందించాను. దాంట్లో భాగంగానే మరో ఇన్నోవేటివ్ కెరీర్ రిలేటెడ్ వీడియో ఈ వీడియోలో మీకు బిఎస్సి డేటా సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ఈ బిఎస్సిలో స్పెసిఫికల్లీగా డేటా సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తా. ఈ డేటా సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అనేది అన్ని గ్రాడ్యుయేషన్ లాగా అంటే అన్ని డిగ్రీస్ లాగా 3 ఇయర్స్ ప్రోగ్రామ్ మాత్రమే. అంటే మీరు బిఎస్సి మ్యాథమెటిక్స్ చేసిన, బిఎస్సి కంప్యూటర్ చేసిన, బిఎస్సి స్టాట్ చేసిన అవి కూడా 3 ఇయర్సే. సో ఇది కూడా 3 ఇయర్సే. అవి చేసిన తర్వాత మీకు 20,000 రూపాయల శాలరీ జాబ్ కూడా దొరకదు. కానీ ఇది కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా 40,000 శాలరీ అనేది జాబ్ అనేది దొరుకుతుంది. సో ఈ బిఎస్సి డేటా సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అనేది 3 ఇయర్స్ ప్రోగ్రామ్. ఇయర్కి వచ్చేసి 2 సెమిస్టర్స్ ఉంటుంది. ఇది సెమిస్టర్ మోడ్ ప్రోగ్రామ్. ఇది ప్రస్తుతం జాబ్ మార్కెట్లో ఉన్నటువంటి ఒక హైయెస్ట్ పేయబుల్ డిమాండెడ్ డిగ్రీ కోర్సు. ముఖ్యంగా మీకు ఈ 3 ఇయర్స్లో మేజర్ సబ్జెక్ట్స్ ఏముంటాయంటే పైథాన్ ప్రోగ్రామింగ్ ఉంటుంది, రెండోది వచ్చేసి ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ ఉంటుంది, నెక్స్ట్ బిగ్ డేటా అనలిటిక్స్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ బేసిక్స్ ఉంటాయి, ఆ తర్వాత బిఐ ఇలాంటి డీప్ లెర్నింగ్. అంతేకాకుండా ఇవి మేజర్ సబ్జెక్ట్స్గా మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అనేవి కోర్ సబ్జెక్ట్స్గా మీకు ఈ 3 ఇయర్స్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు నేను లిస్ట్ అవుట్ చేసినటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు 6 సెమిస్టర్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. అంటే ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్స్ అంటే ఈ 3 కాంబినేషన్స్తో ఉన్నటువంటి ఈ డిఫరెంట్ కోర్స్ కాబట్టి ఇది మార్కెట్లో ఒక 10 ఇయర్స్ బ్యాకే ఇంట్రడ్యూస్ అయింది కాబట్టి దీనికి మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే మీకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎక్కడ ఈ కోర్సులు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. కొన్నిటిని మాత్రం నేను ఇక్కడ మీకు చెప్తాను. దాంట్లో ముందుగా ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ప్రైవేట్ కాలేజీలు ఎక్కువగా ఈ కోర్స్ని అందిస్తున్నాయి. గవర్నమెంట్ కాలేజీలు చాలా తక్కువగా అయితే ఉన్నాయి. సో మీకు కేవలం కాలేజెస్ మాత్రమే కాకుండా అక్కడ ఫీజు వివరాలు కూడా ఇక్కడ నేను మీకు తెలియజేస్తా. సో ముందుగా చూసినట్లయితే ఆదిత్య డిగ్రీ కాలేజ్ తాడేపల్లిగూడెం, ఇక్కడ 50 సీట్స్ వరకు ఉన్నాయి. వచ్చేసి మనకి పర్ ఇయర్ ఫీజు వచ్చేసి 45,000 నుంచి 50,000 వరకు ఉంటుంది. ఇది కేవలం ఫీజు మాత్రమే, హాస్టల్ ఫీజు ఇవన్నీ యాడ్ చేయలేదు. నార్మల్ ఫీజు 45,000 నుంచి 50,000 వరకు ఉంటుంది. 3 ఇయర్స్ వచ్చేటప్పటికి మీకు 1,50,000 వరకు అవుతుంది. మనకు అంటే వెస్ట్, ఈస్ట్, కృష్ణా, గోదావరి ఈ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆదిత్య డిగ్రీ కాలేజ్ అనేది ఒక మంచి రెప్యూటెడ్ కాలేజీ. ఆదిత్య డిగ్రీ కాలేజీ తాడేపల్లిగూడెం, ఆదిత్య డిగ్రీ కాలేజీ కాకినాడ, రాజమండ్రి ఈ 3 చోట్ల ఈ కోర్స్ అనేది అందుబాటులో ఉంది. నెక్స్ట్ జేకేసి కాలేజ్ గుంటూరు, ఇది ఒక ఫేమస్ కాలేజీ. ఇక్కడ కూడా మీకు 45 సీట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా ఫీజు అరౌండ్లీ 45,000 నుంచి 50,000 వరకు ఉంది. నెక్స్ట్ వచ్చేసి విఐటి ఏపీ యూనివర్సిటీ అమరావతి, మనం విట్ అంటాం కదా, విట్ అమరావతి. ఇక్కడ కూడా ఈ కోర్స్ అయితే అవైలబుల్గా ఉంది. ఇక్కడ ఫీజు అనేది కొంచెం తక్కువగా ఉంది. ఇక్కడ ఫీజు వచ్చేసి మీకు 40 నుంచి 45,000 మాత్రమే అవుతుంది. నెక్స్ట్ ప్రైవేట్ యూనివర్సిటీలో గీతం యూనివర్సిటీ ఒకటి చాలా బాగుంటుంది. సో మిగిలినటువంటి చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆంధ్రప్రదేశ్లో ఈ కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నాయి. వాటన్నిటిని లిస్ట్ చేసినట్లయితే వీడియో అనేది లెంగ్తీ అవుతుంది. మీకేమైనా డౌట్ ఉంటే దాని గురించి మీరు అడగండి, నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి మనం
తెలంగాణలో కూడా చూద్దాం. తెలంగాణలో కూడా మనకు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లోనే గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసి వాళ్ళు కూడా అందిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అరోరా డిగ్రీ కాలేజ్ అనేది చాలా మంచి కాలేజీ, అక్కడ మీరు చెయ్యొచ్చు. అలాగే మల్లారెడ్డి, ఇవి కాకుండా సో మనకి ప్రతి యూనివర్సిటీ యొక్క అంటే ఉస్మానియా యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీ కానీ ఇన్ క్యాంపస్లో కూడా ఈ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు అంటే నేను ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, గవర్నమెంట్ కాలేజెస్ కన్నా మీరు ప్రైవేట్ కాలేజీని ఎంచుకోవటం ద బెస్ట్. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీ చాలా తక్కువ కాలేజీలో ఈ కోర్సెస్ ఆఫర్ ఉంది. అంతేకాకుండా అక్కడ ల్యాబ్ ఫెసిలిటీ బాగుండదు, ఫ్యాకల్టీ సరిగ్గా లేదు. అక్రాస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఐ ప్రిఫర్ టు సజెస్ట్ టు చూస్ ప్రైవేట్ కాలేజ్ ఇన్స్టెడ్ ఆఫ్ గవర్నమెంట్ కాలేజ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు అడ్మిషన్ ప్రాసెస్. మీకు దీనికి అడ్మిషన్ కోసం ఎంసెట్ అలాంటివి రాయవలసిన అవసరం లేదు. కానీ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, అడ్మిషన్ 2 రకాలుగా ఉంటుంది. మీకు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ గవర్నమెంట్ కాలేజీలో కానీ ప్రైవేట్ కాలేజీలో కానీ అడ్మిషన్ పొందాలి అంటే ఇంటర్ బేస్ మీద అడ్మిషన్ ఇస్తారు. మీరు ఇంటర్లో ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ అయితే చదివి ఉండాలి, అంటే ఎంపీసీ చేసి ఉండాలి. మీరు సిబిఎస్ఈ ప్యాటర్న్లో చదవండి, స్టేట్ ప్యాటర్న్లో చదవండి, మ్యాథమెటిక్స్ అనేది ఖచ్చితంగా చదివి ఉండాలి. సో రెండోది ఏంటంటే మనకి యూనివర్సిటీస్ ఉంటాయి. ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే వాళ్ళ యొక్క నామ్స్ ప్రకారం అడ్మిషన్స్ ఇస్తాయి. అలా కాకుండా సెంట్రల్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఈ సెంట్రల్ యూనివర్సిటీస్కి యూనివర్సిటీ లెవెల్లో కానీ కామన్ యూనివర్సిటీ ట్రస్ట్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది. CUET అంటే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో యూనివర్సిటీలు అన్నీ కలిపి కామన్గా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ని నిర్వహిస్తాయి. దాని బేస్ మీద అడ్మిషన్ అనేది జరుగుతుంది. మీరు ముందుగా ఎక్కడైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అక్కడ ఎలాంటి ప్రాసెస్ ఉందో కనుక్కోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ రెండో పాయింట్ అంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే 2025 నుంచి అంటే ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఆంధ్రప్రదేశ్లో 85% సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ లోకల్ స్టూడెంట్స్ ఓన్లీ. అంటే మన ఆంధ్రప్రదేశ్లో AU SVU అని 2 రీజన్స్ ఉంటాయి. ఆంధ్ర యూనివర్సిటీ రీజన్, రెండోది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్. ఇవి మీరు ఏ ప్రాంతంలో నివసిస్తున్నట్లయితే అది మీకు లోకల్గా మారుతుంది. మీ లోకల్కి మీకు 85% సీట్స్ రిజర్వ్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ ఫీజు గురించి ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి చెప్తాను. సో మీరు ఆంధ్రప్రదేశ్లో అయితే మీకు 100% ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేసిద్ది. మీరు ఫీజు గురించి ఆలోచించవలసిన అవసరం ఏ మాత్రం లేదు. ఇకపోతే నేను ఇంకో సజెషన్ చెప్పాలనుకుంటున్నాను. మన గవర్నమెంట్ కాలేజెస్ కన్నా ప్రైవేట్ కాలేజెస్ కన్నా సో సెంట్రల్ యూనివర్సిటీస్ కాలేజీలో కానీ లేక ప్రైవేట్ యూనివర్సిటీలో కానీ ఈ కోర్స్ని చేయడానికి ప్రిఫర్ చేయండి. మీకు ఇంకోసారి చెప్తాను ఈ పాయింట్ అర్థం అవ్వడానికి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మస్ట్ బి గివ్ టు ద సెంట్రల్ యూనివర్సిటీస్, నెక్స్ట్ ప్రిఫరెన్స్ షుడ్ బి గివ్ టు ద ప్రైవేట్ యూనివర్సిటీస్. ఈ రెండు రాకపోతే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణలో ఉన్న ప్రైవేట్ కాలేజెస్కి ప్రిఫర్ చేయండి. అది రాకపోతే గవర్నమెంట్ కాలేజీని చూడండి. సో మీకు విట్, గీతం ఇలాంటి ఇన్స్టిట్యూట్స్లో అయితే సంవత్సరానికి ఫీజు వచ్చేసి 1,25,000 నుంచి 1,75,000 వరకు ఉంటుంది. ఇది ఫీజు అనేది ప్రైవేట్ యూనివర్సిటీస్ కాబట్టి కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎనీహౌ మీరు ఎక్కడ చదివినా ఫీ రీఎంబర్స్మెంట్ అనేది ఉంది, అది మర్చిపోవద్దు. నెక్స్ట్ ప్రస్తుతం బాగా డిగ్రీ లెవెల్లో మంచి డిమాండ్ ఉన్నటువంటి కోర్సు ఇది. ఇక ఈ కోర్స్ అయిన తర్వాత మీకు ఎలాంటి జాబ్స్ అనేవి వస్తాయి, జాబ్ రోల్స్ ఏమై వస్తాయి? డేటా ఎనాలిసిస్ట్, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్, నెక్స్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్ ఎనలిస్ట్, నెక్స్ట్ AI సపోర్ట్ ఇంజనీర్, పైథాన్ డెవలపర్. ఇది బేసిక్గా మీకు ఇలాంటి రోల్స్ వస్తాయి. ఈ రోల్స్ గురించి ఇంకొకసారి చెప్తాను చూడండి. డేటా ఎనలిస్ట్, తర్వాత బిజినెస్ ఇంటెలిజెన్స్ ఎనలిస్ట్, డేటా సైన్సిస్ట్, ఆ తర్వాత మిషన్ లెర్నింగ్ ఇంజనీర్, ఆ తర్వాత పైథాన్ డెవలపర్. మినిమం రోల్స్ ఇవి. ఇక నెక్స్ట్ మీకు ఏ కంపెనీస్ ఆఫర్ చేస్తాయంటే కంపెనీ లిస్ట్ చదివినట్లయితే 1 అవర్ వీడియో అయిపోతుంది. జస్ట్ నామకహ 2-3 చెప్తాను. TCS, ఇన్ఫోసిస్, విప్రో, అమెజాన్, ఫ్లిప్కార్ట్. సో ఇలా మేజర్ కంపెనీస్తో పాటుగా స్టార్టప్స్ కూడా మిమ్మల్ని తీసుకుంటాయి. ఎందుకంటే స్టార్టప్స్కి కూడా మీరు చాలా కావాలి. ఎందుకంటే ప్రతి బిజినెస్లో కూడా డేటా అనేది ఉంటుంది. ఆ డేటాని ఎనలైజ్ చేయాలి. ఆ డేటాని ఎనలైజ్ చేయాలంటే కేవలం మీరు మాత్రమే చేయగలరు. ఇక నెక్స్ట్ యాజ్ ఏ ఫ్రెషర్గా మీకు శాలరీ ఎలా ఉంటుందంటే 3.5 lakhs నుంచి 6 lakhs వరకు ఉంటుంది. మీ శాలరీ అనేది మినిమం
మినిమంగా 3.5 lakhs నుంచి 6 lakhs అనేది ఉంటుంది. మీకు గనక 2+ years ఆ 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే అప్పుడు మీ శాలరీ అనేది 10 to 15 lakhs వరకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మీరు ఈ డిగ్రీ తర్వాత ఎంఎస్సి చేయాలనుకోండి, ఎంఎస్సి చేయడానికి కూడా మంచి అవకాశాలు అయితే ఉంటాయి. లైక్ ఎంఎస్సి డేటా సైన్స్ చేయొచ్చు. ఆ తర్వాత దీని మీద మీరు పీజీ డిప్లొమా చేయొచ్చు. అంటే పీజీ డిప్లొమా ఇన్ ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ ఇలా చేయొచ్చు. అంతేకాకుండా మీరు ఎంబీఏ కూడా చేయొచ్చు. ఎంబీఏ ఎలా చేయొచ్చు? ఎంబీఏ ఇన్ బిజినెస్ అనలిటిక్స్. ఇది అంటే ఎంబీఏలో మంచి డిమాండ్ ఉన్నటువంటి గ్రూప్ అనమాట, ఎంబీఏ ఇన్ బిజినెస్ అనలిటిక్స్. సో నెక్స్ట్ మీకు ఆ తర్వాత పీజీ లెవెల్లో మీకు ఫారెన్ యూనివర్సిటీస్ అడ్మిషన్తో పాటుగా ఫండ్స్ని కూడా ఆఫర్ చేస్తాయి. సో కాబట్టి మీకు ఎంఎస్సి లెవెల్లో లేక ఎంఎస్ లెవెల్లో మంచి అవకాశాలు అయితే ఉంటాయి. సో అయితే ఫైనల్ కంక్లూజన్ వచ్చేటప్పటికి ఈ బీఎస్సీ డేటా సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ ఎట్ ప్రజెంట్ సినారియో ప్రకారం మీరు 3 years తర్వాత గ్రాడ్యుయేషన్ చేసి బయటకు వస్తారు కాబట్టి ఈ కోర్స్ అనేది 100% ప్రిఫర్ చేయండి. ఇది కాకపోతే ఇంకొకటి ఉంది, అది కూడా మీకు కంటిన్యూ వీడియోలో మీకు ప్రజెంట్ చేస్తాను. ఇది ప్రిఫర్ చేయండి ఫస్ట్. ఇది దీంట్లో దొరకలేదండి, బీఎస్సీ డేటా సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ దొరకలేదు అయితే నెక్స్ట్ వీడియోలో నేను చెప్పేది అదైనా ప్రిఫర్ చేయండి. అంతే తప్ప బీకామ్ బీఏలు చేసి లేకపోతే ఇంకో గ్రాడ్యుయేషన్ చేసి మీరు 3 years టైం వేస్ట్ చేసేసి ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి స్కిల్స్ ఉండవు, ఎవరు కూడా 20,000 కల్లా ఎక్కువగా మనకి శాలరీ అనేది ఇవ్వరు. ఆ తర్వాత మనం లైఫ్ మొత్తం నాశనమైందని జీవితాంతం బాధపడతాం. ఒక్కసారి డిగ్రీ అని అసలు మన ఇంతవరకు ప్రస్తుతం రాష్ట్రంలో ఇంజనీరింగ్ హవా నడుస్తుంది. ఇంజనీరింగ్ చెయ్యలేకపోతే ద బెస్ట్ ఆల్టర్నేటివ్ డిగ్రీ వచ్చేసి బీఎస్సీ డేటా సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. దీంతో పాటు ఇంకోటి కూడా ఉంది, అది కూడా మీకు ఫర్దర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.